హంటర్ ఎక్స్ హంటర్. ఈ యానిమేని ఎవరైనా చూడకపోతే ఈ యానిమేని అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. యానిమేని అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తెలుగు డబ్లో కూడా ఉంది, ఒకసారి వాచ్ చేయండి. యానిమేని ఎందుకు చూడాలి అంటే దీంట్లో మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి గాన్. గాన్ ఇంకా కిల్లువా, లియో, రియో కొరాపికా వాళ్ళ ఫ్రెండ్స్. గాన్ అయితే మంచి స్నేహితులను అయితే సంపాదించుకుంటాడు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచివాళ్ళు. మన గాన్ బిహేవియర్కి వాళ్ళైతే పడిపోతారు. ఒరి ఇంత చిన్న పిల్లవాడైనా అంత పెద్ద గొప్ప మనిషి అని చాలా అంటే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు మన గాన్ క్యారెక్టర్ బిహేవియర్కి. అంత మంచోడు మన గాన్ అయితే. మన కిలువా, లియో, రియో కురాపికా కూడా మంచి వాళ్ళే. వాళ్ళు కూడా మన గాన్ అయితే ఎలాగైనా ఒక హంటర్ అవ్వాలని అయితే కోరుకుంటూ ఉంటాడు గట్టిగా. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక హంటర్ కాబట్టి. మా నాన్న ఎందుకు ఒక హంటర్ అయ్యాడు అని తెలుసుకోవడానికైతే మన గాన్ కూడా ఒక హంటర్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. అప్పుడే మన కిలువా, కురాపికా, లియో అయితే ఫ్రెండ్స్ అయిపోతారు మన గాన్ బిహేవియర్కి. మన గాన్ కూడా ఎలాగైనా హంటర్ అవ్వాలని హంటర్ కూడా అయిపోతాడు. అప్పుడు కిలువా అయితే ఒక మిస్టేక్ అయితే చేస్తాడు, హంటర్ కాలేకపోతాడు కిలువా. అప్పుడైతే మన గాన్ అయితే కిలువాని ఎలాగైనా రక్షించుకోవాలని కిలువా వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్తాడు. కిలువా వాళ్ళ మదర్ అయితే కిలువాని అయితే శిక్షిస్తూ ఉంటుంది, వాళ్ళ అన్నయ్య కూడా. అప్పుడు మన గాన్ అయితే ఎలాగైనా సరే నేను కిలువాని రక్షించాలని అయితే గట్టిగా కోరుకుంటాడు. ఇక్కడే అర్థమైపోతుంది, ఎందుకంటే తన ఫ్రెండ్ కోసం ఏమైనా చేయడానికి అయితే రెడీ అయిపోతాడు మన గాన్. అంత మంచి క్యారెక్టర్ మన గాన్ అయితే. కంపల్సరీగా చూడండి యానిమేని, ఎందుకంటే అంత బాగుంటుంది. మీకే ఒక మంచి యానిమే చూశాను అనే ఫీల్ అయితే రాకపోతే అప్పుడు నన్ను అడగండి, అంత బాగుంటుంది యానిమే. మన గాన్ హంటర్ అయిపోయిన తర్వాత ఫైటింగ్ టవర్ని అయితే ఎక్కుతాడు. ఫైటింగ్ టవర్ అంటే ఏంటంటే అక్కడ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి, ఫైట్ గెలిస్తే టవర్ ఎక్కచ్చు, అది ఫైటింగ్ టవర్ అంటే. ఫైటింగ్ టవర్లో కూడా లాస్ట్ వరకు వెళ్తాడు, ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. ఇంకా భలే ఉంటుంది యానిమే అయితే. స్ట్రాంగ్ ఫైట్స్, మొత్తం ఎమోషన్ ఫుల్ భలే ఉంటుంది యానిమే. ఎవరైనా వాచ్ చేయకపోతే ఒకసారి అయితే వాచ్ చేయండి. మన కిలువా, కురాపికా, లియో మన గాన్ ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగుంటారు. మన కిలువా అయితే గాన్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, ఎందుకంటే మన కిలువాకి ఒక మంచి స్నేహితుడు అయితే దొరికాడు కాబట్టి. అదే గాన్ అయితే అందరినీ మనసులు గెలిచేసుకుంటాడు సింపుల్గా. అంత మంచి క్యారెక్టర్ మన గాన్ అయితే. ఇక్కడే అందరికీ అర్థమైపోతుంది, ఎందుకంటే అబ్బా ఇలాగెదరా మన పిల్లోడు ఉండాల్సిందేని అయితే అనుకుంటారు మన తల్లిదండ్రులు. అలా ఉంటాడు మన గాన్ అయితే. యానిమే గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, అంత బాగుంటుంది యానిమే. హంటర్ ఎక్స్ హంటర్ అనే యానిమే పీక్ లెవెల్లో ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ కూడా సూపర్గా ఉంటాయి, విలన్స్ కూడా సూపర్ లెవెల్లో ఉంటారు. విలన్స్ కూడా మన గాన్ అన్ని క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ అని కాదు అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి. అంత నచ్చేసింది యానిమే నాకైతే, అంత బాగుంటుంది యానిమే. మన ఎక్స్ప్లెనేషన్ ఎవరికైనా నచ్చుంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.